మహారాష్ట్ర నుంచి ఒక స్వామీజీ అని పిలిపించినారు. ఖడక్ స్వామీజీ దాని పూజ కని చెప్పేసి మమ్మల్ని తొలుకొని పోతున్నాం ఇప్పుడు. గుబ్బి అని అడుసు గుగ్గి దాయ రామ నీ పంజరాలు బొమ్మ నీతో పని ఉందమ్మా ఓ చిలుకు పచ్చ గమ్మ. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తారనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇంకొక ప్రాంక్ కోసం అయితే బాలన్న పట్టిస్తున్నాడు అనమాట. ఓకే ఓకే ఓకే. బాలన్న ఎవరంటే ఇంకా వీడియో రాలేదు, మీకు తెలుస్తుందిలేండి, అది కూడా వీడియో వచ్చేది ఉంది. నమస్తే, ఎవరు? మంచి సార్, ఇక్కడ 4 అవతల రండి. నాకైతే తెలుసు సార్, ఈ సారు తొలగరామంటే మంచి చేస్తాడా? మంచి అలవాటు నాకైతే తెలుసు సార్. సరే రండి. నాకు కొద్ది ఆయాసం ఉంది, రాలేను. సరే పర్లేదు, చేసేటోళ్ళు చేస్తే చాలు, మాకు అదే సంతోషం. కనుక్కొని నాకు వచ్చిన పేరు ఉంటే నువ్వు అడుగుతావు. అదే పైన ఉంటే నేను సార్ చెప్పినాడు. ఈ సార్ మనకైతే తెలుసు, ఈ సార్ నాకైతే తెలుసు. అబ్బో కమలా సార్, ఈ సార్ అయితే తెలుసు. కూర్చో. ఓకే సార్. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన సైకాలజీ. ఐ లవ్ యూ రజా. చూపించినాక ఇద్దరు వచ్చి చేస్తారా? నాకే కొద్దిగా ఆయాసం ఉంది సార్, నేను చెప్పినాను. మీరు హెల్త్ కండిషన్ ఓకే? నా హెల్త్ సార్, నా హెల్త్ బాగుంది సార్. అదే నేను బాడీ బిల్డర్ చెప్పాను. అవునా? మామూలుగా బుజ్జల దగ్గరికి కోచింగ్ మిస్టర్ కరణ్ కొట్టినా సార్. మిస్టర్ కరణ్ కొట్టినారా? పేరు సుబ్బరాయుడు. ఓకే, వెరీ గుడ్. అవార్డు తీసుకున్నా సార్. ఓకే, ఫిజికల్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నా. బ్లాక్ బెల్ట్ గఫూర్ కాడ కూడా ప్రైజ్ తీసుకున్నా సార్. వెరీ గుడ్. అంటే ఇట్లా ధైర్యవంతులు కావాలండి మనకు కూడా. సరే, కొంచెం ఎక్కువ డ్రింక్ సరేనా, ఆయాసం వస్తుంది నేను చేయలేను అని అంటే, చేయలేకుంటే వద్దులేనంటే నేను ఊక పైన ఉంటా, నువ్వు కింద చేయ పని, నువ్వు సీట్ బెల్ట్ వేసుకోండి అంటే పైన అయితే చూపించినాడు సార్. లారీలో కానీ వాళ్ళకి కాదు, నాలుగు వేసుకోండి. పిన్ ఉంటుంది చూడండి, పిన్ ఉంది సార్, పిన్ పైన ఉంది చూడండి. ఇది ఫస్ట్ టైం సార్ మాకు. అవునా? అవును సార్, ఎప్పుడు కార్లు పోలేదు సార్. సైకిల్ మీద తొక్కి సార్. ఇట్లా సార్ ముందరికి రాని, మీరు లోపల పోండి. ఓకే సార్. అట్లా ఇప్పుడు టీ 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 అని అరసదు. అవులేదు సార్, మనం హాయిగా పోవచ్చు అనమాట. యాక్సిడెంట్ అయినా మనకి ఇది కాపాడుతుంది. అవులేదు సార్, ఎప్పుడు కార్లో పోలేదు సార్. నేను ఎంతో పిలుస్తారు సార్ లాయర్లు వాళ్ళు, లైక్ చేస్తారు సార్. బీదోనే నాకు కొంచెం అది మోమాటం ఎక్కువ. అవును సార్, వద్దు సార్. మన సిఎస్ఆర్ కేసరెడ్డి సార్ కాడ కూడా చేసిన సార్. అవునా? 4 టౌన్ లో ఎస్ఐ ఉన్నప్పటి సార్. ఓకే, కాకపోతే నాకు మ్యారేజ్ అయింది సార్. ఇద్దరు పెద్ద బాబులు వెళ్ళిపోయినారు సార్. కాడికి వెళ్ళిపోయినారు. పెళ్లి కాలే, ఒకరికి 27 ఏళ్ళు, ఇంకొకరికి 26 సార్. ఓకే, మన పోలీస్ రిజల్ట్స్ కి పంపించింది సార్ ట్రైనింగ్ పెద్దోనికి. నాన్న టెస్ట్ లేదు అది ఇది అని చెప్పి స్టాప్ చేసేసినాడు సార్. అవునా? ఉంటుంటేనే మొన్ననే వెళ్ళిపోయినాడు సార్. నెల అయితే వెళ్ళిపోయి ఆడికి వెళ్ళిపోయినాడు. ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళిపోతాను, నేను మీ కాడ ఉంటానని చెప్పి వెళ్ళిపోయినాడు సార్. వాడు ఫ్రీగా తిరగాలంటారు సార్, మనం కష్టపడతాం సార్. మనం కష్టపడతాం సార్. అంతే. నైట్ డ్యూటీ చేస్తాను సిఎస్ఆర్ కాడ సార్. పొద్దున కూలి పని పోతా సార్, చెట్లు కొడతా, అన్ని చేస్తారు. అన్ని మొత్తం ఆల్రౌండ్ సార్. ఇది రాదు మొత్తం వస్తుంది సార్, మొత్తం వస్తాయి. అట్లాంటి వాళ్ళే మాకు కూడా కావాల్సి. అట్లా సార్ మొత్తం చేస్తా సార్. మన చైర్మన్ రెడ్డి కాడ చిన్నప్పటి పని చేసిన సార్. ఓకే, మన ఈయన కోదండరామ్ రెడ్డి వాళ్ళ నాయన సార్. సార్ అవులే వాళ్ళ కాడ చేసినాం సార్.
ఇంకా అన్నోళ్ళు అందరూ చనిపోయినా నేను ఒక్కనే సార్. నన్ను ఎక్కడ పోయినా నన్ను జరుగు పో అంటూ లేరు సార్. నాకు లైక్ వద్దు సార్, లైక్ చేస్తారా అట్లా లైక్ చేస్తారు సార్. అది ఈ కేసీ రెడ్డి సార్ కూడా చేస్తారు. కానిస్టేబుల్ లోపల రానిచ్చారు సార్. ఆయన బెల్ కొడితే రావాలంటే రాకూడదు సార్. మిమ్మల్ని లోపల రానిస్తారు, నన్ను రానిచ్చి కూర్చోబెడతారు సార్. నాకు అట్లా అభిమానం అట్లా పెట్టుకున్నావు అనమాట. వెంకటరమణ కాలంలో 2 దొంగలు పట్టించిన సార్ నమ్ముతు వాటిలో నైట్ దొంగతాను. కాదు నువ్వు ఇంత ఇది చేసి నువ్వు టాలెంట్ మల్టీ టాలెంటెడ్ అనమాట అనేది. నాకు స్టేజ్ లెవెల్ అది మాట వచ్చింది సార్, ప్రమోషన్ వచ్చిందా సార్. మామూలుగా పెద్దలు బాక్సింగ్ ఫైటింగ్ సార్. అది మా గురు వెంకటేశ్వరు. ఆయన ఆ పేరు రాసినాడు నాది అనుకోకుండా. అన్న నేను పోను అంటే స్టేజ్ లెవెల్ పంపిస్తున్నాడు సార్. మనకన్నా హైలైట్ ఉంటారు సార్. మనం వాళ్ళకి తట్టుకోలేం, మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నాం సార్. అంతే, అది లైక్ అంటే నన్ను అట్లా చేస్తాను సార్. ఇక మొదలెడదామా? మా సార్ వాళ్ళది ఒక మహారాష్ట్ర నుంచి ఒక స్వామీజీ అని పిలిపించినారు. ఏమైందంటే అది సార్ వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినారు. అవులే సార్. ఆస్తులు ఎక్కడున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మహారాష్ట్ర నుంచి పిలిపిస్తున్నారు అనమాట స్వామీజీ. ఖడ్కా స్వామీజీ ఆయన. ఖడ్కా స్వామీజీ ఆయన. ఏం పేరు? ఖడక్ స్వామీజీ. ఖడక్ స్వామీజీ అతన్ని పిలిపిస్తున్నారు. ఆ పూజలో కూర్చొని ఆయన దుష్ట ఆత్మలతో పిలిపించి మాట్లాడించి వాళ్ళ తాతలతో సార్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు అని చెప్పేశారనమాట. దాని పూజ కనుమని చెప్పేసి మిమ్మల్ని తోలుకొని పోతున్నాను ఇప్పుడు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? మీరు పూజలో కూర్చునే వాళ్ళ సర్రా. రాత్రి 12 గంటలకి జరుగుతుంది. మీకు అంతవరకు లిక్విడ్ గా జ్యూస్ పోస్తుంటారు నోట్లో. ఆ జ్యూస్ వేరే ఏది తినకూడదు, బాత్రూమ్ రాకూడదు, వాస రాకూడదు. ఇదేదో మధ్య స్కెచ్ లో ఉంది. ఇప్పుడు నేనేమైపోతాను నాయను? ఇప్పుడు ఆ ట్యాంకులు కదా సార్? ట్యాంకులు ఏంది? ట్యాంకుల్లోనే కూర్చోబెడతారా అని చెప్పినారు. ట్యాంకులేసి ట్యాంకులోనే కూర్చోవాలన్నారు. ఏందొద్దు కాదు అన్ని చేస్తారా మల్టీ టాలెంటెడ్ అని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పినారు సార్? ఫ్లాష్ బ్యాక్ అన్ని చేస్తారు. అన్ని మొత్తం ఆల్రౌండ్ సార్. ఇది రాదు మొత్తం వస్తుంది సార్. సార్ వాళ్ళే చెప్పారు. సార్ వాళ్ళు ట్యాంకులు కడిగేదే సార్. అవును, ఆ పూజలో అవి బయటికి రావాలి కదా ఆత్మలు. వద్దు సార్ నా మాటేనండి. ప్లీజ్ సార్ వద్దు చెడు ఆత్మలు సార్. కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండాలి మనము. ఏంది కాదు అదేం చేస్తున్నారు? సార్ మీరు దీంట్లో సాయం చేస్తే సార్ వాళ్ళతో మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆత్మలు మిమ్మల్ని ఏం పీడించవు సార్. మీ కాలు మొక్తా సార్. వద్దు సార్, పీడించవు అవి. వద్దు సార్ నా మాట. ఒక మాట చెప్తా చూడండి. దువ్వెనలు ఎవరన్నా దువ్వుతారా? వద్దు సార్. వినండి సార్. వద్దు సార్ నా మాట వినండి సార్. అది రాదు, లాక్ అయిపోయింది. సార్ మళ్ళీ వద్దు సార్. కాదు మీకు ఎవరైనా దువ్వినారా? వద్దు సార్. అట్లాంటి విషయాలు నాకు తెలుసు సార్. పని చెప్పు నేను వస్తా. దువ్వినారా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దువ్వినారా మీకు? సార్ నేను చెప్పేది సార్. మీకు ఎవరైనా దువ్వినారా లేదా? వద్దు సార్, వదిలేదు సార్. నాకు కూడా ఇది కూడా తెలుసు సార్. మీరు అంతా ఇది వైరల్ గానికే చేస్తున్నారు. ఏంది వైరల్ గానికే? వద్దు సార్ బాబు సార్. మీ కాలు మొక్తా సార్. నా మాట వినండి సార్. ఏంది వైరల్ గాని? వద్దు సార్ నాకు. నువ్వు బంద్ చేయండి సార్. అవి ఆస్తులు బయటపడాలి కదా. వద్దు సార్ పెట్టండి సార్. నా మాట వినండి. దీనికి సహకరిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటది. సార్ మీరు పూజకి అనేసి వెళ్తున్నాం కదా సార్. పూజ చేయించుకొని వచ్చేద్దాము. ఎంత సేపట్లో వస్తాం చెప్పండి. వద్దు సార్, సైడ్ ఆపుకోండి సార్. వద్దు సార్. లోపలే ఉన్నాయి ఫామ్ హౌస్. ఎవ్వరు రారు ఆడ సైడ్ అంతా. ఓకే, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. ఏమొద్దు సార్. మీకు డబ్బులు ఇప్పిస్తాను సార్. వద్దు సార్. ఏంది వద్దు? ఏందొద్దు? మీరు ఆపండి సార్. మీరు ఆపండి సార్. మీరు
ఇది బయటికి వస్తే అందరూ ఇదైపోతారు. సార్ మీరు వదిలేరు సార్, నన్ను ఊరికి తలకాయ నొప్పి పెట్టేస్తాను సార్. వాపండి సార్. ఏం సార్ మీరు ఏదో మంచిగా మీరు బాగా మాట్లాడుతూ మీ ఇట్లా చేస్తున్నారు కదా సార్. మీరు ఇంతసేపు చేస్తానని చెప్పేసి ఏంది మీరు ఇట్లా వచ్చి ఇది అంతే పనులన్నీ వద్దు సార్. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య పోతాను. రారా రాను సార్. మళ్ళీ ఎవరు వస్తారు సార్? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు అది పూజకు అని చెప్పేసి ఒక పర్సన్ వస్తారని చెప్పేసి మాట్లాడినారు కదా, మాట్లాడి చెప్తాను సార్. ఒక్క నిమిషం. ఆ పూజలో రాత్రి 12 గంటలకు సార్ మీకు లిక్విడ్ గా జ్యూస్ ఇస్తాం, అది తాకుండా ఉండండి అని చెప్పింటే ఆయన వద్దు సార్ అంటున్నాడు. మాట్లాడండి సార్. వద్దు సార్, నా మాట వినండి సార్. సతాయితోంది సార్. సార్ వద్దు సార్. సార్ విన్నాను సార్, నా మాట విన్నాను సార్. వద్దు సార్, నాకు ఇది లేదు సార్. విన్నాను సార్. ప్లీజ్ సార్, వద్దు సార్. నీ కాలు మొక్తా. ఒక్క మాట వద్దు సార్, నీ కాలు మొక్తా సార్. వద్దు సార్, నీ కాలు మొక్తా సార్. వద్దు సార్. నేను చెప్తాను సార్, నాకు 2 పిల్లలు, ఒక పిల్లలకి ఆపరేషన్. వదిలేను సార్. ఏమంటున్నాడు సార్? మాట వినండి. వద్దు సార్, నా మాట వినండి. సార్ చెప్పుకో. వద్దు సార్ చెప్పుకో. వద్దు సార్. వద్దు సార్. చెప్పండి. నేను చెప్తాను, నువ్వు ఏం కొంతకాలం కూర్చున్నావంటే అంటే మందులు నీకు ఏది కావాలని చెప్పాలి. సార్ వద్దు సార్. సారీ సార్. సార్ వద్దు సార్. నమస్తే సార్. వద్దు సార్, నీ కాలు మొక్తా సార్. వద్దు సార్, నీ కాలు మొక్తా సార్. వద్దు సార్. వద్దు సార్, నీ కాలు మొక్తా సార్. నీ కాలు మొక్తా. నేనే మొక్తా సార్. వద్దు సార్, నీకు చెప్పాను సార్. వద్దు సార్. ఇంటర్లేట్ సార్. వద్దు సార్. ఏంది సార్ మీరు పని అని చెప్పి తోలుకొచ్చి? వద్దు సార్. సార్ వద్దు సార్. సార్ నీ కాలు మొక్తా సార్. నీ కాలు మొక్తా సార్. సార్ వద్దు. కూర్చో వద్దు సార్. నీ కాలు మొక్తా సార్. కాదు, మళ్ళీ కూర్చో. నీ కాలు మొక్తా సార్. నీ కాలు మొక్తా సార్. ఇంట కూర్చో, లేకుంటే గుచ్చేసా సార్. నీ కాలు మొక్తా సార్. మళ్ళా కూర్చో. కింద చెప్పులు కింద విను. మాట్లాడు. చెయ్యాలా వద్దా? వేరే వాళ్ళన్నా పట్టిస్తావా అని అడుగు. వేరే పట్టిస్తా సార్. మాట్లాడు సార్. పట్టిస్తా సార్. అదే మన ఇంటి పక్కన ఉన్నాడు, ఆయన మాట్లాడతా సార్. పోదామా? పోదాం సార్. మాట్లాడు సార్. ఇప్పుడే పట్టిస్తా సార్. ఆయనకి ఎంత అడుగుతా? ఆయనకి ఎంత లేదు సార్, మాట్లాడిస్తా సార్. మాట అంటే మాట సార్. మాట తప్పవు. మాట తప్పదు. నాకు సార్ చెప్పు. సార్ పట్టిస్తాడంటలే సార్. సార్ పట్టిస్తా సార్, ఖచ్చితంగా. ఓకే సార్. సార్ పట్టిస్తా సార్. ఖచ్చితంగా కట్టిస్తాం కదా. మా ఇంటి పక్కన పిల్లోడే. పిల్లోడా? పెద్ద మళ్ళీ పిల్లోడు అంటే పెద్ద నా కొడుకు చెప్పు నీకు అట్లా చెప్పిన సార్. ఖచ్చితంగా పట్టిస్తా సార్. ప్రామిస్ సార్. ఖచ్చితంగా సార్ పట్టిస్తా సార్. సరే కొంచెం నీళ్ళు తాగు. ఏం టెన్షన్ పడాకు. లేదు సార్, ఖచ్చితంగా సార్. నేను కూడా తాగుతున్నా. తాగు సార్. సార్ తాగినా సార్. అరే నేను తాగలేనా? ఏం లేదు సార్. తాగినా సార్. నోరెండుక పోయింది కదా. ఎందుకు వెళ్ళలేదు సార్? ఇంటి పక్కన ఏం లేదనా? లేదు సార్. ఏమన్నా కలిపినాను నేను పట్టిస్తా సార్. ప్రామిస్. ఇది బయట ఎవరు రాకూడదు చూడు. రాని సార్. ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ఏమైతుంది? ప్రామిస్ సార్. నా కొడుకు సాక్షి నా వెళ్ళ కాదు. ఎవరికైనా తెలిస్తే ఏమైతుంది? అవును నాకు తెలుసు సార్. ఏమైతే చెప్పు. పబ్లిసిటీ అయితే మళ్ళీ తలకొని నాకు తెలుసు సార్. ప్రామిస్ సార్. ప్రామిస్ సార్. నేను ఒక్కరికైనా చెప్తే మీ ఇష్టం సార్. ఇంకా చేసుకోవచ్చు. ఏం చేయాలా? ఎవరికైనా చెప్తే ఏమైనా చేసుకోవచ్చు సార్. ఏం చేయాలా సార్? నేను చెప్తున్నా కదా సార్. ఏం చేయాలా అంటున్నా? ఏం లేదు సార్. నేనే ఉన్నది చెప్తున్నా. నా ఉన్నది ఒక్క కొడుకు, వాడు కూడా ఆపరేషన్. సరే గుబ్బి అని అడుసు కాదు. గుబ్బి అని అడుసు. గుబ్బ కాదు. గుబ్బి అని అడుసు. గుబ్బి అరుసు అట్టనే సార్. నాకు నచ్చిన చదువు రా సార్. నాకు గుబ్బి అను చదువు రా సార్. నీ కాలు మొక్తా సార్. నేను గుబ్బి అనే సార్ గుబ్బి అని కూడా అంటలేడు సార్. హలో, గుబ్బి అని అరసలేడు సార్. ఒకసారి చెప్పండి.
సార్ నాకు సరే సార్ గుబ్బి సార్ గుబ్బ గుబ్బ కాదు గుబ్బి. గుబ్బు గా సార్ గుబ్బు గా సార్ గుబ్బి సార్ గుబ్బి గుబ్బుగా సార్ గుప్పి గుప్పి సార్. సార్ నాకు మాటలు వస్తలేదు సార్. నాకు నీళ్ళు తాగు కొంచెం. వద్దు వద్దు సార్, నాకు రక్తి వస్తుంది సార్, చదువు రాదు నాకు. గుబ్బి. నీ కాలు మొక్తా సార్. గుబ్బి అను. గుగ్గి 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 కాదు, కుప్పి 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 కాదు గుబ్బి. గుబ్బి ఏమి అది అట్లా 10 మాటలు అరుసు అరుసు. గుబ్బు గుబ్బి గుబ్బు గుబ్బి 10 మాటలు 10 మాటలను 10 మాటలు గుబ్బి గుబ్బి. సార్ ఇంటలేడు సార్, నేను బండి వెనకెళ్ళి చెప్తున్నా సార్. గుబ్బి 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 చెప్తున్నా సార్ నేను. 10 మాటలు 10 మాటలు గుబ్బి గుబ్బు. 2 అది 2 10 మాటలను ఏంట్రా ఇది? గుబ్బి 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 సార్ 10. సార్ అమ్మా ఈయన బాగా చెప్తున్నాడు సార్ గుబ్బి అని. ఆయన చెప్తాడా చెప్పలేడా? చెప్తాడు సార్. ఏమని చెప్తాడు? చెప్తాలే సార్. ఏమని చెప్తాడు ఆయన? ఆయనతో చెప్పిస్తారు గుబ్బి 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 తెప్పిస్తా గుబ్బి గుబ్బి తెప్పిస్తా సార్. చెప్పిస్తా చెప్పిస్తా ఖచ్చితంగా సార్. నీ ఎదురుగా పక్కడు ఉన్నాడు. సరే 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 సార్, ఖచ్చితంగా పెట్టిస్తా సార్. ఓకే సార్. సార్ ఏమంటారు అంటే ఒక వీడియో తీపించుకో ఆయనతో పట్టిస్తాడని చెప్పేసి అనమంటాడు. చెప్పనా? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? గుబ్బి గుబ్బి గుబ్బి. నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు పోయి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దీన్ని ఎవరితో మాట్లాడతలేదు సార్. మళ్ళీ ఏం చేస్తున్నావు సార్? ఏమని మాట్లాడతావు అంటే ఎవరిని పట్టి అంటున్నారు సార్. పట్టిస్తా సార్. ఏం పేరు ఆయన పేరు? పేరు తెలియదు సార్. ఎక్కువ 4 రోజులే. పేరు తెలియకుండా ఎట్లా వస్తాడు? పక్కన ఇంటి పక్కల సార్. ఏం పేరు ఆయన పేరు? పేరు తెలియదు సార్ నాకు. నేను ఆయన వయసు ఎంత? వయసు ఉంటుంది సార్ 27, 28 ఉంటుంది సార్. అంతేనా? అంతే సార్. ఎంత ఇవ్వాలా? ఏమో సార్. ఎంత డబ్బులు? నాకు తెలియదు సార్ ఎంతనో. మీరు ఎంతకి చేస్తారు? నేను ఎప్పుడు చేసినా సార్. ఏంది సార్ డబ్బులు ఎంతకి చేస్తారు? వద్దు సార్, నాకు తెలియదు సార్. నీ కాలు మీరు చెయ్యరా? వద్దు వద్దు మీరు చెయ్యరా సార్. నాకు తెలియదు సార్. నాకు మీరు చెయ్యరా? వద్దు వద్దు సార్. నీ కాలు అట్లా నేనే మీ కాలు మొక్తాను. నీ కాలు మొక్తా. వద్దు సార్. మీరు చెయ్యరా కదా? వద్దు వద్దు సార్. నా కాలు మొక్తా సార్. మీరు నా కాలు మొక్తారా అంటారేంది? మీరు చెయ్యరా? నీ చేయను వేరే అది అడుగుతున్నాను అంతే. సరే సార్. ఎవరు చేస్తారు? ఎవరో ఇంటి పక్కల వాళ్ళు సార్. వాళ్ళు చేస్తారు కదా. వదినా సార్. కాలు మళ్ళీ కాలు మొక్తానంటే నేను ఎందుకు తిప్పుతాను? ఇప్పుడు తిప్పుతా. నేను ఇది బయటికి రాకూడదు. రాని సార్. రామే సార్. సార్ నాకు ఒక పాట పాడండి, మెంటల్ వేసిపోయింది. నాకు రాదు సార్. సార్ సార్ నేను తిప్పుతా పాడండి సార్. సార్ సార్ మళ్ళీ ఒక పాట పాడండి. ఒక్క పాట రిలీజ్ 5 రిలీజ్ అయితే ప్రశాంతంగా పోతాం. మెంటల్ వేసిపోయింది. శ్రీ ఆంజనేయ సినిమా పాట కావాలి. రాదు సార్. నీళ్ళు తాగుతా. నీళ్ళు తాగుతా సార్. ఎందుకు సార్ నీళ్ళు సార్? వద్దు వద్దు సార్. తాగినా సార్. వద్దు సార్. వద్దు సార్. నీళ్లు తాగనా? ఏంటండి దబాయిస్తారు? చూడు కాలు మళ్ళా కాలు మొక్తా అంటావు. నిన్ను చూడు. పోతే నేను పోవాలి కదా. మంచి నీళ్ళనా? ఏంది ఇది? నీళ్ళే సార్. సరే. దాయి దామ్మా. దాయి దాయి రామ దాయి రామ నీ పంజరాలు గొమ్మ, నీతో పని ఉందమ్మా ఓ చిలుక పచ్చ గమ్మ, చిలుక పచ్చ గమ్మ. చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ. నాకు ఏం అభిమానం లేదు సార్. ఎవరు ఫ్యాన్స్ మీరు? ఎవరు ఫ్యాన్స్ లేదు సార్. నేను మామూలుగా పని చేసుకుని డ్యూటీ చేసుకున్నాను సార్. వేరేది ఏం సార్? వేరే పాట? వేరే పాట సార్. ఫ్రీ అయిపోదాం, టెన్షన్ వద్దు. పాట పాడు. గాలివానలో వాన నీటిలో ప్రయాణం అట్ట కాదు, సాగదీయాల. అవునా? గాలివానలో ఓ
వాన నీటిలో నీటిలో ఓ ఓ పడవ ప్రయాణం పడవ ప్రయాణం పెద్దగా సాగదీయాల వస్తుంది సార్. పడవ ప్రయాణం పడవ ప్రయాణం తీరమెక్కడో తీరమెక్కడో సాగదీయండి తీరమెక్కడో గమ్యమేమిటో ఏమిటో తెలియదో తెలియదు పాపం పాపం ఓ ఆ, 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 గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గట్టి వాడని పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ ఆ, టింగ్ టింగ్ టిడింగ్ తిన్ తిండిన్ తిన్ తిండిన్ ఫ్రీ అయినారా ఫ్రీ ఓకే ఓకే సార్ ఇంకేం విశేషాలు ఇంకేం చేస్తాను ఆ? తిరిగినాడు ఇంకొక పిల్లోడికి ఆపరేషన్ అయింది 12 ఓకే. కుట్లు పడినాయి వాని కోసం నేను ఒక్కరిని కష్టపడుతున్నాను భార్యకి మరో చేసినారు ఆమె ఒక్కొక్కటి ఉమ్, ఆమె 8 ఏళ్ళే సార్ ఓకే నేను అన్నం పప్పు అని ఒక్కరిని చేసుకున్నాను సార్. సరే పిల్లోడికి 13 కుట్లు పడినాయి ఓకే ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి అతను ఇద్దరు వెళ్ళిపోయినారు సార్ ఓకే ఏం చేస్తాను నా భార్యకి నా కొడుకు నేను ఒక్కనే చూసుకోవాలి సార్ ఓకే అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు. సరే సార్ ఆ? ఓకే సార్. ఇదంతా ఒక నాటకం ఆ? ఏంది ఇది ఒక్క నాటకం సార్. ఇదొక నాటకం ఇది నిజమా అబద్ధమా నిజమే సార్ కాదు అబద్ధం అబద్ధమా సార్ ఆ. ఓకే సార్ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని పోవాలనుకుంటే తీసుకొని వెళ్ళిపోవాలి కదా మళ్ళీ రిటర్న్ ఎందుకు వస్తా అవును అవునులే సార్ ఇంజెక్షన్ వేయాలంటే వేయాలి కదా అవును అవునులే సార్ ఎందుకు వేయలేదు ఆ? అవులే సార్ ఇది ఎంత నాటకం మీరు ఏందో స్టార్టింగ్ లో ఏదో అన్నారు ఇదంతా వైరల్ అయినకి ఏంది అది అంటే ఇది సినిమాల్లో చూపిస్తుంటారు సార్ ఆ. అట్లాంటిదే అనుకున్నాను సార్ అదే అదేనా సార్ కెమెరా ఆడింది కెమెరా అడుగు సార్ మళ్ళీ చూసినారు కదా చూసే ఇట్లా సార్ అని చెప్పినాను సార్ ఆ. మీరేం టెన్షన్ పడకండి సార్ ఇదంతా నవ్వుకొనికే చేసినది మాత్రమే మీకు సంజాయించడం ఏంటంటే ఇది కేవలం నవ్వుకోనికే తీసిన వీడియో మాత్రమే ఇట్లా నిజం కాదు మాదేం తెలుసా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అవులే సార్ అనేది ఒక కాన్సెప్ట్ సార్ ఇది ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది సార్ మీకు వద్దులే సార్ నేను ఇంటికి పోతే సార్ నేను ఇంటికి పోతే సార్ ఏమంటే లే అట్లా కదా సార్ నాకు నా కొడుకుకి నా భార్యకి నేను ఒక్కనే సార్ సరే సరే ఏమంటే 2 కొడుకులు వెళ్ళిపోయినారు ఆ బాధతో ఇప్పుడు కూడా పని లేక మంద అవుతారా మీరు అంటే అది అవునన్నా ఎప్పుడన్నానా? సార్ ఎప్పుడో ఒకసారి నొప్పులు వేసినప్పుడు అట్లా అవునా అట్లా సార్ ఏమంటే ఇప్పుడు కూడా ఏం తినేగా ఏం లేదు సార్ ఇప్పుడు కూడా టమాటాది చట్నీ వేసుకుని తిన్నాను సార్ అన్నా వీదనా ఎప్పుడో ఒకసారి అన్నా నేను ఏమంటానంటే డబ్బులు లేదు వద్దులేదు సార్ కాదు ఒక్క మాట అన్న ఎక్కడి నుంచి ఏ ఆఫర్లు వస్తుందో తెలియదన్నా ఆ? ఇది చూసి మీకు ఎవరైనా ఒకవేళ ఆపర్చునిటీ వస్తే సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అది ఆ మాట అయితే నిజం సార్ 100 మంది 1000 మంది చూస్తారు ఈ వీడియోని చూసి మీకు సాయం అందిస్తామంటే అందిస్తాం ఒకవేళ వాళ్ళే వచ్చి అందిస్తే అవులేదు సార్ మీకు నిజంగా ఇది సాయం అయినట్టే కదా అర్థమైందా అది అవ్వలేదు సార్ ఇది వీడియో 1000 మంది చూస్తారు 1000 మంది మీ కష్టం చూసి మిమ్మల్ని సాయం చేయడానికి వస్తుంది
అదే చెప్తున్నాను సార్, నాకు 2 పిల్లలు. ఆపర్చునిటీ అన్నా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు కూడా సార్ డబ్బులు లేక పనులు లేక ఏం సార్ నేను ఒక్కనే వాళ్ళిద్దరు కష్టపడుకుంటా. ఇప్పుడు తినికి కూడా లేదు, 1 రూపాయలు లేదు, అంత కష్టపడుతున్నా. ఏమంటే 2 కొడుకులు వెళ్ళిపోయేది, నా భార్యకి ఎన్నముఖ్య కరిగిపోయింది, ఆమెకి 8 ఏళ్ళే ఆపరేషన్ చేస్తే బతకదని చెప్పినారు. మన అప్రెంటిస్ అయింది పిల్లోనికి, వానికి అప్రెంటిస్ అయింది, ఇంక పిల్లోనికి ఆపరేషన్ 12-13 కుట్లు పడినాయి సార్. వీళ్ళిద్దరిని ఇప్పుడు నేనే సాగాలి సార్, దానికి భయపడుతున్నాను. చచ్చిపోయిన ఆమె కూడా చచ్చిపోతుంది. అన్నా పిల్లలు బ్రదర్ కరెక్ట్ ఎక్కించుకున్న చోట వచ్చి ఆపినా, మీరు అన్నారు అదే స్కూటీ తీసుకోవడానికి వచ్చినా. ఎట్లా మళ్ళీ అయినని ఉన్నా నేను వస్తాను, 10 నిమిషాలు అంతే. మాట్లాడుకుంటా కూర్చుందామా? అంతే 10 నిమిషాలు. సరే ఓ లైన్లో ఉండు అన్నా. ఇది కేవలం నవ్వుకోనికే మాత్రమేనా, మీరేం టెన్షన్ పడద్దండి. ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా అన్న? పెట్టుకో సార్. ఓకేనా, మీరు కూడా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? మీరు చెప్పండి. చూసే వాళ్ళకి ఐ లవ్ యూ. చూసే వాళ్ళకి ఓకేనా, మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్నా మీకు. ఓకేనా, ఏం బాధ పడుతున్నారా? ఏమైంది? సార్ మంచి ఫ్యూచర్ లో ఏదో ఒకటి చూపిస్తాను నీకు. మళ్ళా 2 కొడుకులు వెళ్ళిపోయినారు. 2 కొడుకులు వెళ్ళిపోయాను చెప్పింది సార్ అన్ని తెలుసు. సరే ఇది చెప్తున్నా. ఓకే గైస్, అన్న వాళ్ళ 2 కొడుకులు వెళ్ళిపోయినారు అంటున్నారు. ఓకే గైస్, ఎవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అన్నకైతే సాయం చేయండి, సరేనా? అన్న బాడీ బిల్డర్ లో మిస్టర్ కర్నూల్ కూడా ఆడినారంట. ఓకే గైస్, అది కెమెరా అయితే బంద్ అయిపోయింది, అందుకే మళ్ళీ నేను కెమెరాలో మన ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. అన్న చాలా అయితే బాధలు అయితే నేను చెప్తున్నాను అన్నకి. అన్న భూమి మీద నీకొక్కరికే ఉన్నాయి అన్న బాధలు, నీకొక్కరికే సమస్యలు ఉన్నాయి అన్న అంటే, అందరికి ఉన్నాయి, అందరి సంసారాల్లో ఉన్నాయి బాబు అంటున్నాడు. కరెక్టే. మళ్ళీ దీనికి అన్న భయపడి ఎక్కడ నేను చచ్చిపోతా అని చెప్పి భయపడుతున్నా. ఆధారం కరెక్టేనా? నేను ఏమంటున్నా అంటే, పోరాడు, ఈ జన్మకంటూ ఒక విలువ ఉండాలి కదా. మళ్ళా వెనక్కి నువ్వు ఇది పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? బతకడం కంటే సావు మేలని. ఎట్లా అంటే 2 వెళ్ళిపోయి 2 పేషెంట్లే, 2 చూసుకునే బాధ్యత నాది. అవును. కొడుకులు వెళ్ళిపోయినట్ల నేను నా భార్యను వదలలేను కదా. అవును. కొడుకులు వెళ్ళిపోయినట్ల నేను నా భార్యను వదలలేను కదా. కాదు, ఇది నువ్వు ఎంతవరకు ఎప్పుడు పుడతావు, ఎప్పుడు చనిపోతావు, ఎట్లా వస్తుంది అనేది ఆల్రెడీ రాసి పెట్టేసింది కదా. దేవుడు రాసి పెట్టేసినాడు కదా. నీకు ఇన్ని కష్టాలు వస్తాయి, తర్వాత కష్టం తర్వాత సుఖాలు ఉంటాయి. సుఖాలు పడేటప్పుడు కష్టాలు వస్తాయి. మా అమ్మ మా నాన్న కాంచి కష్టాలు ఏమన్నా, ఇంతవరకు కష్టపడుతూనే ఉన్నాం, మా తాత కాంచి కష్టపడుతున్నాం. కరెక్టే. మేమైతే బాగుపడలే, చేసుకోలే, తినాలా. సరే, ఇది నీకు బ్యాంక్ అకౌంట్ అట్లా ఏమన్నా ఉందా? బ్యాంక్ అకౌంట్ ఉంది. నీకు క్యూఆర్ కోడ్ అట్లా ఫోన్ పే అట్లా ఉన్నాయా? అట్లా బ్యాంక్ అకౌంట్ అంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్ లో పెట్టేయరేమో. అది ఫోన్ పే అట్లా కూడా లేవు. సరే, నాకు ఫోన్ పే పెడుతున్నా. ఫోన్ పే పెడతాను, నాది పెడతా. దానికి వచ్చినటువన్నీ నీకు ఇస్తా, సరేనా? వాళ్ళకి రిక్వెస్ట్ చెయ్యి, నాకు సాయం చేయండి అని చెప్పి ఒక మాట అడుగు. ఈ ఫోన్లో అడుగు, మాకు సాయం చేయండి సార్. అది చెప్పు, నీకేం బాధలు ఉన్నాయి? ఇప్పుడు నా భార్యకి ఎన్నుముక్క కరిపోయింది, ఆపరేషన్ చేస్తే బతకదన్నారు. 2 కొడుకులు వెళ్ళిపోయినారు, ఇంకా 1 కొడుకు ఆపరేషన్. ఇంక నేను ఒక్కరిని పని చేయాలా, వీళ్ళకి సాకాలా, ఇంట్లో పని చేయాలా, బయట కూలి పని పోవాలా. నాకు
ఇట్లా కష్టం ఉంది, నాకు ఎవరు లేరు, నా భార్యకి ఆధారం నేనే, ఇలా సహాయం చేసి చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కి మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పు. చెప్పు, ఏమన్నా మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పు. మీకు తోచినంత వేయండి మేడం. సార్ సార్ మేడం వాళ్ళు కూడా చేస్తారు, సార్ వాళ్ళు కూడా చేస్తారు. మీకు తోచినంత సాయం చేయండి సార్. ఓకే ఓకే గైస్, మీరు చూసినారు కదా, మీ వంతు 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మీ ఇష్టం, ఇతనికి సహాయపడుతుంది, ఇతని జీవితంలో కొంచెము సపోర్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇది వీడియో చేయడం అయితే జరుగుతుంది. మామూలుగా నేను ప్రాంక్ వీడియో చేస్తాను, వీళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసి పంపించేస్తాను. కానీ అన్న చాలా బాధపడి అతని బాధలంతా చెప్పుకోవడం వల్ల నేను ఇది చేయాల్సి వస్తుంది. అది అత్త నిమ్మకాయలకి కూడా మీరు అయితే చాలా వరకు సాయం చేసినారు, దాదాపుగా 30,000 వరకు వచ్చినాయి అని చెప్పేసి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అతను కూడా సాయం చేసినందుకు. ఈ అన్న పేరేనా సుబ్బరాయుడు అన్న కూడా సాయం అట్లానే అందిస్తారని అయితే కోరుకుంటున్నాను. A few moments later. బాగుపడే రాత్రి చూపించింది నీకు. మంచిదే. ఏం భయపడాకు. స్టోరీ అన్న చెప్పితే సార్కు చెప్పినాడు, కొద్దిగా ఆలం చేయి, నాది ఉంది దీంట్లో, నాది కూడా ఉంది, 10 మంది ఇంకా లైక్ చేసి నీకు ఇంకా కొద్దిగా ఏదైనా ఫేమస్ చేస్తారు వాళ్ళు, సార్ వాళ్ళు. చేసినాను, సాయం అందియండి అని చెప్పేసి కూడా చెప్పినాను. అది వీడియో వచ్చినాక సాయం అందిస్తే తప్పకుండా సాయం చేస్తాను. అది కాబాచి ఏం చేయలేదు, ఏం లేదు సార్. ఇప్పుడు ఏమంటే నాకు వాళ్ళు గుర్తు అనుకుంటేనే గుర్తు వచ్చినమాట. మేమంతా ఒకసారి పని చేసినాం సార్ యశ్మోహన్ రెడ్డి కాడ, ఇద్దరం. యశ్మోహన్ రెడ్డి అన్న కొడుకులే కార్తీక్ సార్ అన్న అంటాడే కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు మంచోడు నా దృష్టిలో మాత్రం మా పెన్షన్ సర్కులు ఉంటాం. ఇప్పుడు ఆయనకి అయితే నేనైతే వీడియో చూసినాను, ఆ వీడియో చూసి అందరు ఏమైనా సాయం చేస్తే దాంట్లో 10 రూపాయలు రాని 10,000 రాని, ఆ సాయం ఎంత వస్తే అంత తెచ్చిచ్చేస్తా, ఆ సాయం ఎంత వస్తే అంత తెచ్చిచ్చేస్తా. సరేనా? ఓకేనా, బాయ్. మరి వీడియో పెట్టుకుందా యూట్యూబ్ లో? పెట్టుకో సార్. నాది పెట్టుకోమని చెప్పాను, నా టైం లేదులే. సార్ ఇప్పుడు ఓపెన్ అయితే చూడు డోర్లు. అబ్బా సాయిరామ్. పిల్లలు గుర్తొచ్చి మా భార్య గుర్తొచ్చి, ఇద్దరు పిల్లలు ఇంకా పేరు నా పెద్ద చెప్పే వీడియోలో మొత్తం ఉంది. ఓకేనా, పోయేసా మరి. బాయ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే గైస్, లవ్ యూ ఆల్. Signing off.